ఒక్క 2 నిమిషాలే ఈయన ఆశీర్వాదం తీసుకొని వస్తా. సరేనే బాబా ఇందా. వాడికి సంతోషంగా ఉండాలి. నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. ఓకేనా? నేను షాప్కి వెళ్ళొస్తా. సరే బావా. పూజ అయితే మంచిగా అయింది ఈరోజు. తేజ నిన్నోటి అడగనా? ఏంటే? అయినా ఆ కాళ్ళకు దండం పెట్టడం ఏంటి, ఆ ముద్దులు పెట్టుకోవడం ఏంటి, నీకు కొంచెం ఓవర్గా అనిపించట్లేదే? ఓవర్ ఏముందే, అందరికి అట్లా అనిపిస్తుంది. కానీ ఆయన నా మీద చూపించే ప్రేమ ముందు నేను ఎంత చూపించినా అది నాకు తక్కువనే అనిపిస్తుంది. అదేం లేదే, నువ్వు ఆయన కాళ్ళ దగ్గర ఉండి ఆయన కాళ్ళకలా ముద్దులు పెడుతుంటే ఎందుకో ఆడవాళ్ళ గౌరవం తగ్గించినట్టుగా అనిపించిందే నాకు. గౌరవం తగ్గిస్తున్నానా? నిన్నొకటి అడుగుతా, చెప్తావా అని? ఉమ్, మీ ఇంట్లో చెట్టుకి పువ్వు పూస్తే అది కళ్ళకు అద్దుకొని తలలో పెట్టుకుంటావా? అట్లా ఎందుకు పెట్టుకుంటామే, నార్మల్గా పెట్టుకుంటా. అదే పువ్వు ఒక దేవుడి పాదాల దగ్గర ఉంటే మాత్రం అది కళ్ళకు అద్దుకొని తలలో పెట్టుకుంటారు. ఎందుకంటే అది చెట్టు మీద ఉన్నప్పటికంటే దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళేసరికి దానికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక పెళ్ళైన ఆడపిల్ల కూడా అంతేనే, భర్త నీడలా ఉంటేనే ఆమెకు గౌరవ మర్యాదలు. నాకు మంచి భర్త దొరికిండు కాబట్టి నేను అతని మీద ప్రేమ కొద్దీ అట్లా కాళ్ళకు దండం పెట్టి ఒక ముద్దు పెట్టిన. దాంట్లో తప్పులు వెతికితే ఎట్లనే? అట్లా తప్పు వెతుకుదామంటే మనం చేసే ప్రతి పనిలో తప్పే కనిపిస్తుంది. నిజమేనే తేజ, నువ్వు చెప్పింది. తప్పులు వెతుకుదామంటే ప్రతి పనిలోనూ తప్పు కనిపిస్తుంది. ఏమనుకోకే. నేనేమనుకుంటానే,